నమస్కారం అండి. సార్ ఇప్పుడు హెచ్సిలో దళిత నేతపై పెట్టిన కేసు గురించి మీరు పోరాటం చేస్తున్నారు. ఆ కేసు యొక్క పూర్వాపరాలు ఏంటి? దాని గురించి క్లుప్తంగా చెప్పండి సార్. హెచ్సియు భూములంటే విద్యార్థులకి, మరీ ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఆ యూనివర్సిటీలో చదువుకుంటారో ఆ యూనివర్సిటీ భూములు ఆ విద్యార్థులకి సంబంధించిన భూములు. ఇప్పుడు భూముల పైన అయితే వారు ఆ నేచర్ ని ఆస్వాదిస్తూ ఆ నేచర్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఎదిగారో ఆ భూములను రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్ టైంలో అక్కడికి వెళ్ళి ఫుట్బాల్ ఆడి ఈ భూములు మస్తున్నారా భయ్, మనం అధికారంలోకి వచ్చినాక ఎట్లయినా అమ్మేసి దీని పైసలు తినాలన్న ఆలోచనతో హెచ్సియు యూనివర్సిటీ భూములని ఆయన వేలం పాఠం పెట్టడం దీన్ని ఈ భూములను అమ్మడం తప్పు. ఇక్కడ ఎన్నో డైనమీటర్ అంటే వృక్షాలు ఉన్నాయి, మరియు ఎన్నో మరియు ఒక ప్రకృతి ఇచ్చిన మౌంటైన్ రాక్స్ ఉన్నాయి. వీటి వల్ల హైదరాబాద్ కి ఉన్న ఒక ఆక్సిజన్ అందించే ఒక సంపదను పోగొట్టుకుంటామని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. దీంట్లో మరీ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ బంధుగా అనే ఒక దళిత నాయకుడు, పిహెచ్డి స్టూడెంట్, గత 15 రోజుల నుండి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కొరకై అలపెరగకుండా పోరాటం చేస్తుండు. అతనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా జైలు జరిగింది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరేమో ఒక పక్క జై భీమ్ జై బాపు స్లోగన్ ఇచ్చుకుంటా దళితులను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరో పక్క దళిత విద్యార్థి నాయకులు ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం పాట వేయడం తప్పు. ఈ భూములు విద్యార్థుల కోసం, యూనివర్సిటీ కోసం, రానున్న తరాల కోసం. ఇది ఇలా మీరు అమ్ముకుంటా పోతే రానున్న తరాలకు చదువు దొరకదు, చదువుకోవడానికి ఒక జాగ దొరకదు, ఒక నీడ దొరకదు అనే ఆలోచనతో పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకులపై అక్రమంగా కేసులు వేస్తుర్రు. ఇది చాలా తప్పు అని చెప్పిన వాళ్ళపై ఈ రోజు లోపలేసి వాళ్ళకి దాన్ని ఏమంటారంటే విపరీతమైన టార్చర్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. దాని కొరకై మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ గారి నేతృత్వంలో గత 10 రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మీరు చూసిర్రు, యూనివర్సిటీ గేట్ దగ్గరికి వెళ్తే మా అక్రమ ఎట్లా అంటే గొర్రెలను ఇడిచి పడేసి డీసీఎంలో వేస్తారు చూడు, అట్లా మమ్మల్ని తీసుకుపోయి డీసీఎంలో పడేసి పోలీస్ స్టేషన్లో పడేసి అక్రమ కేసులు పెట్టిర్రు. మరీ ముఖ్యంగా మేము బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, ఏ బాబాసాహెబ్ అయితే రాజ్యాంగాన్ని అందించి స్వేచ్ఛనిచ్చిర్రు, ఏ హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛని బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్ ద్వారా మాకు ఇచ్చారో, ఆ బాబాసాహెబ్ నుండి స్టాచ్యూ నుండి కుమరం భీం స్టాచ్యూ వరకు మేము మషాల్ యాత్ర తీస్తా అంటే కూడా పోలీస్ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు చెప్తా, బాబాసాహెబ్ స్టాచ్యూ కంటే బదులు మీరు కాన్నే మద్దలకెంచే తీసుకోమని చెప్పి మాకు ఆ ట్యాంక్ బండ్ మద్దలకెంచే తీసుకునేటట్టు చేసారు. ఇట్లా అనేక ప్రోగ్రాంలు ఏవైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం మేము పోరాటం చేస్తున్నామో వాటిని అన్నిటిని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని మాకు పైన అక్రమంగా కేసులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మొన్న శ్రీరామనవమి శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో అక్కడికి వచ్చిన హిందువులకు మేము యువమోర్చా తెలంగాణ, మా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లడ్డు యాదవ్ గారు ఏర్పాటు చేసిన ఒక వేదిక పై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను మనం కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. అలాగే దళిత నాయకుడు ఎవరైతే రోహిత్ బంధుగా పైన అక్రమ కేసులు పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు అతన్ని నానా ఇబ్బందులు పెడుతుర్రో అతనికి బయటికి విడిపించేదాకా మనం పోరాటం చేద్దామని చెప్పి అక్కడికి వచ్చిన హిందూ బంధువులకు అందరు కూడా మేము ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి వివరించడం జరిగింది.